వాట్సాప్ తన వినియోగదారుల కోసం స్టోరేజ్ మేనేజ్మెంట్ అండ్ మల్టీ అకౌంట్ సపోర్ట్ వంటి కీలకమైన అప్డేట్స్ ని తాజాగా విడుదల చేసింది. ఈ కొత్త ఫీచర్లు వినియోగదారులకు తమ చార్ట్స్ ని మరింత సులభంగా నిర్వహించుకోవడానికి సహాయపడతాయి. యూజర్స్ ఇప్పుడు ఏదైనా నిర్దిష్ట చార్ట్ పేరుపై క్లిక్ చేసి మేనేజ్ స్టోరేజ్ ఎంపికను ఎంచుకోవడం ద్వారా ఆ చార్ట్లోని పెద్ద ఫైళ్లను నేరుగా గుర్తించి డిలీట్ చేయవచ్చు. పూర్తి చార్ట్ హిస్టరీని తొలగించకుండా కేవలం మీడియా ఫైళ్లను మాత్రమే క్లియర్ చేసే సదుపాయం కూడా ఉంది. అలాగే ఒకే ఫోన్లో 2 అకౌంట్లను ఉంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఇప్పటికీ అందుబాటులో ఉన్న మల్టీ అకౌంట్ ఫీచర్ ఇప్పుడు ఐఫోన్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. సో దీని ద్వారా వినియోగదారులు ఒకే పరికరంలో పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ఖాతాలను వేరువేరుగా నిర్వహించవచ్చు. అలాగే వాటి మధ్య సులభంగా మారవచ్చు. ఇక మెటా తన AI టూల్స్ ను వాట్సాప్ లో విలీనం చేసింది. దీని ద్వారా ఫోటోలను పంపే ముందే బ్యాక్గ్రౌండ్ మార్చడం లేదా అనవసరమైన వస్తువులను తొలగించడం వంటి ఎడిటింగ్ చేయవచ్చు. అలాగే మెసేజ్లకు రిప్లై ఇవ్వడానికి AI సూచనలను కూడా అందిస్తుంది. వినియోగదారులు ఎమోజీలను టైప్ చేస్తున్నప్పుడు వాటికి సరిపోయే స్టిక్కర్లను వాట్సాప్ ఆటోమేటిక్గా సూచిస్తుంది.